గైస్ మనం ఎప్పుడైతే క్లస్టర్ కి స్టార్ అని ఇచ్చామో టోటల్ ఆ క్లస్టర్ ఇన్ఫర్మేషన్స్ మొత్తం వచ్చినాయండి. టోటల్ ఇన్ఫర్మేషన్స్ చూడండి గైస్, ఇక్కడ మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ హైలైట్ అండి. క్యూఎం టైప్ రెపోజన్ ఉంది, అందుకని ఫుల్ రిపోజిటరీ. క్యూఎం టైప్ రెపోజన్ ఉంది, ఫుల్ రిపోజిటరీ. క్యూఎం టైప్ నార్మల్ ఉంది, అందుకనే మీకు పార్షియల్ రిపోజిటరీ. అర్థమైందా గైస్? అండ్ నెక్స్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అది ఏ టైప్ రిపోజిటరీ ఐ మీన్ పార్షియల్ రిపోజిటరీ ఫుల్ రిపోజిటరీ అని తెలుసుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, సేమ్ లాగా ఒక 100 మ్యాచెస్ 150 మ్యాచెస్ ఉన్నాయి. ఓన్లీ నేను ఫుల్ రిపోజిటరీకి మ్యాచెస్ మాత్రమే చూడాలనుకుంటున్నాను. ఓన్లీ ఫుల్ రిపోజిటరీస్ మాత్రమే చూడాలనుకుంటున్నాను. హౌ టు లిస్ట్ ఓన్లీ ఫుల్ రిపోజిటరీ క్యూ మేనేజర్స్? Display class queue manager of star where QM type plus QMGR of star okay, star and where followed by okay QM type ఈక్వల్ అండి. ఈక్వల్ మీరందరికీ తెలుసు ఏంటి రెపోజర్ అంటే ఫుల్ రిపోజిటరీ అని, అందుకని రెపోజర్ నుంచి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. అప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ ఫుల్ రిపోజిటరీ ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కమాండ్స్ ఉన్నాయి. ఈ కమాండ్ కానీ మీరు ఎగ్జిక్యూట్ చేశారంటే ఓన్లీ ఫుల్ రిపోజిటరీ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు వస్తుందండి. సేమ్ కమాండ్ రెపోజ్ అని తీసేసి ఇక్కడ నార్మల్ అని ఇస్తానండి. నార్మల్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు కంప్లీట్ పార్షియల్ రిపోజిటరీ కమాండ్స్ మాత్రమే వస్తుందండి. చూడండి అవుట్పుట్ చూడండి గైస్, ఇది డిఫరెన్స్. ఇక్కడేమైంది, జస్ట్ క్యూఎం టైప్ అని ఇచ్చినప్పుడు టోటల్ క్యూమానైజర్ టైప్స్ ఆఫ్ వచ్చింది. టోటల్ క్యూమానైజర్ టైప్స్ అంతా వచ్చింది. ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఓన్లీ ఫుల్ రిపోజిటరీస్ మాత్రం హైలైట్ చేశాను. ఇక్కడ ఓన్లీ పార్షియల్ రిపోజిటరీస్ మాత్రమే హైలైట్ చేశాను. క్లియరా గైస్? అండ్ నెక్స్ట్ గైస్, ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుందండి? ఇందాక అప్ యారో కొట్టానండి, రిపోజిటరీ టైప్ వస్తుంది. అంటే టోటల్ క్లస్టర్ ఇమేజెస్ లో ఉన్న రిపోజిటరీ టైప్ వస్తుంది. అవునా గైస్? ఈ రిపోజిటరీ టైప్ తో పాటు డిఫాల్ట్ టైప్ ఏముంది, క్లస్టర్ లో డిఫాల్ట్ టైప్ ఏముంది అనే అవుట్పుట్ కూడా వస్తుంది. చూడండి గైస్, ఇక్కడ డెఫ్ టైప్ అని ఇస్తున్నాను. డెఫ్ టైప్ అనే అవుట్పుట్ ఇచ్చినప్పుడు నార్మల్ గా నీకు ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. మీరు అక్కడ రిపోజిటరీ టైప్ ఏం కావాలి అంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు మీరు. చూడండి, క్లస్ క్యూఎంజిఆర్ స్టార్ కి నేను క్యూఎం టైప్ అని ఇచ్చాను, ఎక్స్ట్రా యాడ్ చేశాను. దానికి అవుట్పుట్ మీకు ఇలా వచ్చింది. చూడండి, ఈ అవుట్పుట్ కి ఇంకొక అవుట్పుట్ యాడ్ అవుతుంది. అది ఏంటంటే డెఫ్ టైప్ యాడ్ అవుతుంది. ఆ డెఫ్ టైప్ లో మీకు కొత్త అవుట్పుట్ వస్తుంది. చూడండి, ఇక్కడ మీరు ఎక్స్ట్రా ఇక్కడ చూడగలుగుతున్నారు గైస్. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. క్లియర్ గా అబ్జర్వ్ చేసి చెప్పండి. క్లస్టర్ నేమ్ డిస్ప్లే అవుతుంది సార్. కాదమ్మా, ఇక్కడ క్లస్ క్యూఎంజిఆర్ నేమ్ FR1 అంటే ఫుల్ రిపోజిటరీ 1, దాని ఛానల్ నేమ్. అండ్ క్లస్టర్ ఆ నేమ్ ఉంది కదా, మనం ఇచ్చుకుంటాం కదా, క్లస్టర్ నేమ్ టెస్ట్ అనేది వచ్చింది. అండ్ క్యూఎం టైప్ అది రెపోజన్ అంటే ఇది ఫుల్ రిపోజిటరీ అని. సేమ్ ఇక్కడ కూడా రెపోజన్, అది ఫుల్ రిపోజిటరీ. ఇక్కడ క్యూఎం టైప్ అంటే నార్మల్ అంటే పార్షియల్ రిపోజిటరీ. ఇదంతా మీకు పైన ఆల్రెడీ అవుట్పుట్ లో వచ్చింది. ఇదంతా ఇక్కడ దాకా. ఇక్కడ ఏమి ఎక్స్ట్రాగా వచ్చిందంటే డెఫ్ టైప్. ఎందుకని డెఫ్ టైప్ వచ్చిందంటే ఇక్కడ నేను డెఫ్ టైప్ మెన్షన్ చేస్తున్నాను కాబట్టి. ఇక్కడ డెఫ్ టైప్ లో కూడా మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఛానల్స్ ఉంటాయండి? ఎన్ని టైప్స్ ఆఫ్ ఛానల్స్? 2 టైప్స్ ఆఫ్ ఛానల్స్ లో ఏంటండి గైస్? 2 టైప్స్ ఆఫ్ ఛానల్స్, క్లస్టర్ సెండర్ ఛానల్, క్లస్టర్ రిసీవర్ ఛానల్ సార్. ఓకేనా గైస్? ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ క్లస్టర్ రిసీవర్ ఛానల్ కనపడుతుందా నీకు డెఫ్ టైప్ లో? ఓకేనా? ఇవి కాకుండా మనకి ఎక్స్ట్రాగా ఇంకొకటి కనపడుతుంది. చూడండి గైస్, క్లాస్ సెండర్ బి అని కనపడుతుంది, అండ్ క్లాస్ సెండర్ ఏ అని కనపడుతుంది, అండ్ క్లాస్ సెండర్ ఏ అని కనపడుతుంది. గమనించారా గైస్ మీరు? ఇక్కడ క్లస్ సెండర్ ఏ అంటే మీనింగ్ ఏంటి, క్లస్ సెండర్ బి అంటే ఏంటి మీనింగ్ అంటే, నార్మల్ గా మీకు తెలిసిన వచ్చి 2 టైప్స్ ఆఫ్ ఛానల్స్ అండి. ఏంటి ఆ 2 టైప్స్ ఆఫ్ ఛానల్స్?
Cluster center channel. CLUS cluster receiver. SDR క్లస్టర్ సెంటర్ ఛానల్ గురించి తెలుసు. అండ్ ఇంకొకటి ఏం తెలుసు, CLUS RCVR గురించి తెలుసు. ఇక్కడ కొత్తగా ఏం యాడ్ అయింది, క్లస్టర్ సెంటర్ B అని యాడ్ అయింది. అండ్ నెక్స్ట్ క్లస్టర్ సెంటర్ A అని యాడ్ అయింది. క్లస్టర్ సెంటర్ B అంటే మీనింగ్ గైస్ గుర్తుపెట్టుకోండి, CLUS అంటే క్లస్టర్ అని, SDR అంటే సెంటర్ అని, B అంటే బోత్ అని అర్థం. ఓకేనా, B స్టాండ్స్ ఫర్ బోత్. మీకు ఒకటి చెప్పాను, క్లస్టర్ సెంటర్ ఛానల్ దగ్గర మనకి టూ టైప్స్ ఆఫ్ ఉంటుంది మళ్ళా అని చెప్పి. ఒకటి ఆటో క్లస్టర్ సెంటర్ ఛానల్, ఇంకొకటి వచ్చి ఎక్స్ప్లిసిటీ డిఫైన్ క్లస్టర్ సెంటర్ ఛానల్. అర్థమైందా, గుర్తుందా గైస్, మర్చిపోయారా? గుర్తుంది సార్. క్లస్టర్ ఛానల్స్ దగ్గర మనకి టూ టైప్స్ ఆఫ్ ఛానల్స్ ఉంటాయి. బ్యాక్ ఎండ్ పాయింట్ ఆఫ్ లో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకటి వచ్చి క్లస్టర్ ఆటో క్లస్టర్ సెంటర్ ఛానల్ ఒకటి, ఇంకొకటి వచ్చి ఎక్స్ప్లిసిటీ డిఫరెంట్ క్లస్టర్ సెంటర్ ఛానల్ ఒకటి. ఇక్కడ ఏ అంటే మీనింగ్ ఆటో క్లస్టర్ సెంటర్ ఛానల్ అండి. ఓకేనా, ఎక్స్ప్లిసిటీ క్లస్టర్ సెంటర్ ఛానల్ అంటే ఈ రెండింటి మధ్యన బోత్ ఐదర్ ఏ నుంచి బికి కమ్యూనికేట్ అవుతుంది, బి నుంచి ఏ కమ్యూనికేట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకొంచెం క్లారిటీ ఇస్తానండి, చూపిస్తాను, మీరు మర్చిపోయినట్టున్నారు. బ్యాచ్ 6 కదా, 6. అండ్ క్లస్టరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్క్రీన్ షాట్ ఉందా లేదా, అలా సేవ్ చేయలేదు. ఇది గైస్, ఇది ఇక్కడ ఉంది, అది చూడండి, క్లస్టరింగ్ 2. చూడండి గైస్, ఇక్కడ క్లస్టర్ సెంటర్ ఛానల్, క్లస్టర్ రిసీవర్ ఛానల్ అంటే ఇక్కడ కూడా నేను నోట్ చేయాలి. ఇక్కడ చెప్తాను చూడండి, మీకు చెప్పేటప్పుడు చెప్పాను అనుకుంటాను. ఐ థింక్, ఐ హోప్, రైట్? ఈ టూ గైస్, ఇవి టూ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే క్లస్టర్ సెంటర్ ఛానల్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాక్ ఎండ్ రన్ అవుతాయండి. ఇవి రెండు అండి, మనకి టూ టైప్స్ ఆఫ్ ఛానల్స్ ఉంటాయి కదా, ఒకటి క్లస్టర్ సెంటర్ ఛానల్ ఒకటి, ఇంకోటి వచ్చి క్లస్టర్ రిసీవర్ ఛానల్. ఇవన్నీ ఆల్రెడీ చెప్పాను గైస్ మీకు, జస్ట్ థియరిటికల్గా, ఆ రోజు జస్ట్ ఇవి చెప్పలేదు. ఇవి రెండు అండి. ఇక్కడ మీకు కనపడుతున్న క్లస్టర్ సెంటర్ B అన్న, క్లస్టర్ సెంటర్ A అన్న, ఇవి అనేది A స్టాండ్స్ ఫర్ ఆటో క్లస్టర్ సెంటర్ ఛానల్ అండి. ఇక్కడ B అంటే బోత్ అని అర్థం. B అంటే ఎక్స్ప్లిసిటీ డిఫైన్ క్లస్టర్ సెంటర్ ఛానల్. మనకి బ్యాక్ అండ్ పాయింట్ ఆఫ్ లో జరుగుతుంది. అందుకే ఎప్పుడైతే మీరు ఇక్కడ డెఫ్ టైప్ అని ఇస్తారో, డిఫాల్ట్ టైప్ అని డెఫ్ టైప్ అని అనుకుంటారు, అప్పుడు మీకు ఇక్కడ రివీల్ అవుతుంది. అందుకే చూడండి, ఇక్కడ డెఫ్ టైప్ క్లస్టర్ రిసీవర్ అండ్ సెంటర్ అన్నప్పుడు ఇది B బోత్ సైడ్ ఉంది. ఇది కూడా A ఓన్లీ ఆటో ఎక్స్ప్లిసిటీ కండిషన్, ఇది A. ఇలా మీరు అక్కడ చూసుకోవచ్చు. ఆ ఆబ్జెక్ట్ ఇవ్వడం వల్ల మీకు తెలుస్తుంది అది ఏ టైప్ లో యూజ్ చేసుకుంటుంది అని చెప్పి. క్లియరా గైస్? హలో గైస్, క్లియరా? ఇవన్నీ నేను మళ్ళీ మీకు కమెంట్స్ రూపంలో ఇస్తానండి, మీరేం వరీ కావద్దు. మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి, లేదంటారా ఈ వీడియో చూసి మీరు తెలుసుకోవచ్చు. ఇప్పటిదాకా మనము ఛానల్ స్టేటస్ చూసాము, క్యూమెన్ స్టేటస్ చూసాము, అలాగా క్యూ స్టేటస్ ఒకసారి చూద్దాం గైస్. డిస్ప్లే క్యూ క్లస్టర్ అండి, క్యూ క్లస్టర్ ఆఫ్ స్టార్. చూడండి గైస్, మనం యూజ్ చేసిన క్యూ క్లస్టర్లో మొత్తం ఇవే కదా, సేమ్ నేమ్ తోటి. గుర్తుందా గైస్? లోకల్ 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 లోకల్. ఓకేనా, దీన్ని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేద్దామండి. సేమ్ గైస్, స్టార్ నుంచి ఆల్. ఇక్కడ నేను జస్ట్ ఏం చేస్తాను అంటే గైస్, మనం క్యూ లోకల్ ఆఫ్ స్టార్ అని ఇస్తాం. అందుకని నేను డిస్ప్లే క్యూ లోకల్ ఆఫ్ స్టార్ బదులు డిస్ప్లే క్యూ క్లస్టర్ ఆఫ్ స్టార్ ఆల్ అని ఇచ్చాను గైస్. ఏమవుతుందో అవుతుంది చూడండి.
మొత్తం 4 అవుట్పుట్స్ వచ్చి ఉంటాయి గైస్. 1 2 3 4. చూడండి గైస్, ఇక్కడ ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. క్యూ మనం క్రియేట్ చేసుకుంది క్యూ టైప్. ఆ టైప్ ఏంటి? క్యూ క్లస్టర్ కదా. ఎప్పుడు ఆల్టర్నేట్ చేసింది. మనం ఇదంతా దేంట్లో ఉంది? క్లస్టర్ టెస్ట్లో ఉంది కదా. టెస్ట్ అండ్ క్లస్టర్ డేట్, క్రియేట్ చేసిన డేట్ అండ్ ఎవ్రీథింగ్ ఇవన్నీ మీకు తెలిసిందే. డెఫ్ పర్సిస్టెన్స్ నో ఉంది, డెఫ్ బైండ్ నాట్ ఫిక్స్డ్ అని ఇచ్చాము. ఇవన్నీ పుట్ ఎనేబుల్లో ఉంది కాబట్టి మనకి మెసేజ్ పుట్ అవుతున్నాయి. క్యూఎం ఐడి పాయింట్ ఆఫ్ వ్యూ, క్యూమాన్సర్ ఐడి పాయింట్ ఆఫ్ వ్యూ ఏం రిప్రజెంట్ అవుతుంది? FR2 నుంచి ఆ ఇన్ఫర్మేషన్ అవుతుంది మనం, ఎందుకంటే ఇది PR2 అంటున్నారు కానీ FR2కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది వచ్చి PR1 ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఇది వచ్చి PR2 ఇన్ఫర్మేషన్. ఇలా రిప్రజెంట్ చేసుకుంటే ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్ లో మనం ప్రతి ఒక్క స్టేటస్ చూసుకోవచ్చు. క్యూ స్టేటస్. ఓకేనా గైస్? ఒక్కొక్క దాన్ని రివీల్ చేస్తున్నామండి. ఎలా చెక్ చేసుకుంటాం, స్టేటస్ ఎలా చెక్ చేసుకుంటాం, ఎలా చూస్తామని. ఇంతవరకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ గా మీరు ఒక క్లస్టర్ టాపిక్ విన్నారు, క్లస్టర్ నార్మల్ బేసిక్ సెటప్ చేశారు. దాని లోపల మీరు ఏం చేశారు? వర్క్లోడ్ బ్యాలెన్సింగ్ చేశారు. ఈ వర్క్లోడ్ బ్యాలెన్సింగ్ చేసిన తర్వాత వీటన్నిటిని మనం ఎలా చేంజ్ చేసుకుంటాం, ఎలా చూస్తాం అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గైస్ ఒక చిన్న కాన్సెప్ట్ అండి. మీ అందరికి తెలుసు మనకి క్లస్టరింగ్ కాన్సెప్ట్ 4 కమాండ్స్ యాడ్ చేసుకున్నాం. ఈ మొత్తం ఒక 4 కమాండ్స్ ఉన్నాయండి. ఈ 4 కమాండ్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడప్పుడు చెప్తుంటాను మీకు, ఏదో ఒక రీజన్ వల్ల ఒక కమాండ్ డౌన్ అయింది. మొత్తం మీ అందరికి తెలుసు ఒక ఫుల్ రిపాజిట్, 2 ఫుల్ రిపాజిటరీస్, 2 పార్షల్ రిపాజిటరీస్ ఉంటాయి. ఏదో ఒక రీజన్ వల్ల మనకి మన క్లస్టర్ డౌన్ అయింది అని అనుకుందాం. డౌన్ అయింది అని ఎలా డౌన్ అవుతుంది, లేకపోతే మనం డౌన్ చేయాల్సి వస్తే ఏం చేస్తాం అనే వాటి గురించి కమాండ్ చెప్తాను గైస్. హౌ టు సస్పెండెడ్ క్యూమాన్సర్ ఫ్రమ్ క్లస్టర్ అండి. హౌ టు సస్పెండెడ్ ఫ్రమ్ క్యూమాన్సర్ క్లస్టర్ అండి కమాండ్. ఐ విల్ షో దట్ ఆల్సో గైస్. చూడండి జస్ట్ గైస్ సింపుల్ గా సస్పెండ్ SUSPEND సస్పెండ్ QMGR క్లస్టర్ ఆఫ్ క్లస్టర్ నేమ్. క్లస్టర్ ఆఫ్ క్లస్టర్ నేమ్. మన క్లస్టర్ నేమ్ ఏంటి? ఇక్కడ టెస్టే కదా గైస్, ఇక్కడ అంటే టెస్ట్ అని అర్థమవుతుందా గైస్? జస్ట్ టెస్ట్. ఏమొచ్చింది గైస్ అవుట్పుట్ మీకు ఇక్కడ? మనము అయితే ఏ క్యూమాన్సర్ అయితే ఉన్నావో ఆ క్యూమాన్సర్ నుంచి ఈ కమాండ్ గాని ఎగ్జిక్యూట్ చేస్తే నీ క్యూమాన్సర్ సస్పెండ్ అయిపోతుంది క్లస్టర్ నుంచి. ఓకేనా? ఒక్కసారి స్టేటస్ చెక్ చేద్దాం. జస్ట్ స్టార్ అని ఇస్తున్నాం గైస్, ఎంటర్ చేస్తున్నాను. మనకి ఇక్కడ ప్రాపర్ అవుట్పుట్ రాదు, బట్ చూపిస్తాను చూడండి. చూడండి గైస్, ఇవి మొత్తం మనం 4 తీసుకున్నాం. ఇక్కడ నేను ఏ క్యూమాన్సర్లో ఉన్నాను? FR2లోనా FR1లోనా? FR2లో ఉన్నాను. ఓకేనా? ఒక్కసారి FR2లోకి వెళ్ళి డిస్ప్లే +QMGR స్టార్ బదులు FR2 అని ఇవ్వండి, ఎంటర్. ఓకేనా? ఇక్కడ మీకు ఈ అవుట్పుట్ లో మీకు తెలుసుకోవచ్చండి మీ క్యూమాన్సర్ సస్పెండ్ అయిందా లేదా అని చెప్పి. అర్థమవుతుందా గైస్? ఎక్కడ చెక్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ కనపడుతుంది కదా గైస్ సస్పెండ్ అని. కనపడుతుందా గైస్ సస్పెండ్ అని? అంటే మనకి ఇక్కడున్న ఈ 4 క్యూమాన్సర్స్ లో ఒక క్యూమాన్సర్ మనం సస్పెండ్ చేసాం అంటే రిమూవ్ చేసేసాం అంటే స్టాప్ చేసామని అర్థం. సింపుల్ గా చెప్పాలంటే మనం మాన్యువల్ గా, ఒకవేళ అంటే మనం మాన్యువల్ గా చేసామండి, ఎన్విరాన్మెంట్ లో మనం మాన్యువల్ గా ఎప్పుడు చెయ్యం. ఒకవేళ అయితే ఏంటి ప్రాబ్లం అని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీకు ఒక డౌట్ రావచ్చు, దాన్ని ఒకసారి మనము FR1లోకి వెళ్ళి చెక్ చేద్దామనండి. ఓకేనా? సేమ్ అవుట్పుట్ FR1. ఇక్కడ ఏముంది గైస్ మీకు? ఇక్కడ గైస్ నో అంటే మీనింగ్ ఏంటి? సస్పెండ్ అయిందా FR1? మనం ఎవరిని సస్పెండ్ చేసాం? FR2 సార్. ఓకేనా? సేమ్ ఇక్కడ ఒక అవుట్పుట్ ఎగ్జిక్యూట్ చేస్తానండి. ఏ క్యూమాన్సర్ సస్పెండ్ అయింది అని చెక్ చేసుకోవడం కోసం కమాండ్ అండి, డిస్ప్లే +QMGR స్టార్ వేర్ సస్పెండ్. అండి సస్పెండ్
ఈక్వల్ టు ఎస్ అనిస్తే మనకి ఏ ఎక్విప్మెంట్ సస్పెండ్ అయిందో లిస్ట్ వస్తుంది. సస్పెండ్ ఈ ఎక్విప్మెంట్ సస్పెండ్ అవ్వలేదు అని వస్తుంది గైస్. బయటకు వద్దిద్దాం లేకపోతే ఎన్నో. చూడండి గైస్, అర్థమవుతుందా మీకు డిఫరెన్స్? బట్ మనం FR2 ని సస్పెండ్ చేసాం కదా సార్, ఇక్కడ నో అని చూపిస్తాం. వెయిట్ 1 minute అమ్మా. వచ్చింది అవుట్పుట్? Yes, sir. ఓకేనా? ఎస్ సార్, వచ్చింది సార్. ఇప్పుడు వచ్చిందమ్మా అవుట్పుట్ డిఫరెన్స్. క్లియరా గైస్? ఎస్ సార్, క్లియర్. ఇది సస్పెండ్ అయింది అని వచ్చింది. ఇది వీటిలో మనకి లిస్ట్ ఇందాక లిస్ట్ చేసినప్పుడు స్టార్ చేసినప్పుడు మొత్తం 4 ఎక్విప్మెంట్స్ వచ్చింది. ఇక్కడ FR2 రాలేదు అవుట్పుట్. Yes. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ దీన్ని మనం యాడ్ చేయాలి అనుకుంటే అప్పుడు ఏం చేస్తామండి? రెజ్యూమ్ చేసుకుంటాం. అంటే రెజ్యూమ్ UMGR క్లస్టర్ ఆఫ్ క్లస్టర్ యాక్సెప్టెడ్. వచ్చిందమ్మా అవుట్పుట్ ఇప్పుడు? గైస్ నేను మళ్ళీ దాన్ని యాడ్ చేశాను అంటున్నాను. ఇందాక అవుట్పుట్ 3 ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. వన్స్ మళ్ళీ నేను దాన్ని యాడ్ చేయడం అంటే ఎట్లా యాడ్ చేశాను? హౌ టు రెజ్యూమ్ అంటే రీయాడ్ చేశాను కాబట్టి వెంటనే మనకి ఏం అవుట్పుట్ వచ్చింది? 4 ఎక్విప్మెంట్స్ వచ్చింది. పాయింట్స్ అర్థమవుతున్నాయి ఇక్కడ? అర్థమవుతున్నాయి సార్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఇప్పటిదాకా మనం చేసిన కాన్సెప్ట్స్ పాయింట్ ఆఫ్ లో ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ వీటితో పాటు ఇంకా మీకు రిఫ్రెష్ క్లస్టర్ అని కూడా తీసుకోవచ్చు గైస్. రిఫ్రెష్ క్లస్టర్ ఆఫ్ అంటే రెజ్యూమ్ ఉంది కదా ఇక్కడ, రెజ్యూమ్ రిఫ్రెష్ క్లస్టర్ ఆఫ్ క్లస్టర్ నేను తీసుకోవచ్చు. రిమూవ్ చేయొచ్చు క్లస్టర్ కూడా మనం మాన్యువల్గా. ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ యాడ్ చేసాం కదా, ఒక్కసారి ఆ స్టేటస్ చెక్ చేద్దాం. FR1 FR2 రిమూవ్ చేసి మనం FR2 సరిగ్గా కదా చేంజ్ అయిందా గైస్? ఇందాక ఏముంది? ఎస్ అని ఉంది. సస్పెండ్ చేసాం కాబట్టి ఇప్పుడు సస్పెండ్ మళ్ళీ మన బ్యాక్ తీసుకున్నాం కదా, యాడ్ చేసాం కదా, వెంటనే వచ్చింది No. దీస్ ఆర్ ద బేసిక్స్ అండి. మిమ్మల్ని ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ మిమ్మల్ని అడుగుతారు హౌ టు సస్పెండెడ్ ద క్యూ మేనేజర్, హౌ టు యాడ్ ద క్యూ మేనేజర్, హౌ టు రెజ్యూమ్ ద క్యూ మేనేజర్ మీరు అడుగుతారండి. అర్థమైందా గైస్? ఇప్పుడు మీరు ప్లీజ్ చెక్ ద జీరా. ఓకే. And how to suspend the queue manager, how to list the queue manager, how to resume the queue manager, ఇలా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు గైస్. అండ్ ఇప్పటిదాకా మనం క్యూస్ గురించి, క్యూ మేనేజర్స్ గురించి, సస్పెన్స్ గురించి, వీటి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక్కసారి ఛానల్స్ గురించి మాట్లాడదాం గైస్. నార్మల్గా మీకు అందరికి తెలిసిందే గైస్, ఛానల్స్ ఎట్లా చెక్ చేసుకుంటాం? డిస్ప్లే CHS స్టార్ కదా గైస్, అంతేనా? ఎంటర్ చూడండి అవుట్పుట్ వచ్చిందా? నార్మల్గానే మనకు తెలిసిన కమాండ్స్ రూపంలో. ఇక్కడ మీకు మనం ఎక్స్మీట్ క్యూ మనం ఏమైనా తీసుకుంటున్నాము గైస్, ఇక్కడ డిఫాల్ట్గా అదే తీసుకుంది. మీకేం చెప్పాను? ఇన్ఫర్మేషన్ ఇప్పుడు system.cluster.transmit.queue నుంచి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది, అందుకని ఎక్స్మీట్ క్యూ నేమ్ అదే తీసుకుంది. అండ్ RQM నేమ్ మనం ఏమైనా అసైన్ చేసాం గైస్, దానికి RQM నేమ్ అసైన్ చేయలేదు. మనం జస్ట్ అసైన్ చేసుకుంది ఏంటి? కనెక్షన్ నేమ్ డీటెయిల్స్, ఛానల్ నేమ్ డీటెయిల్స్, వీటి వరకు. ఇక్కడ మీకు నేను చూపించే అవుట్పుట్ ఏంట్రా అంటే RQM నేమ్ బై డిఫాల్ట్ అవే తీసుకుంటాను. ఎక్స్మీట్ క్యూ సేమ్ ఇదే అవుట్పుట్కి నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ ఆల్ అని ఇస్తున్నాను గైస్. ఆల్ అంటే ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది, మొత్తం 4 పాయింట్ ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. చూడండి వీటికి డిఫరెన్స్
చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఇంకా మనం ఏం చూడొచ్చు అంటే లాస్ట్ LUWIDT అండ్ లాంగ్ జోబీ నేమ్ అండ్ లాంగ్ ట్రేసెస్ అండ్ ఎక్స్మిట్ క్యూ వాల్యూ ఇప్పుడు మీరు రిప్రజెంట్ చేసింది అండ్ బ్యాచ్ సైజ్ హార్ట్ బీట్ ఇంటర్వెల్ సేమ్ ఇన్బౌండెడ్ నో అండ్ బ్యాచ్ సైజ్ 50 అండ్ ఛానల్ టైప్ ఇవన్నీ ఇంకొంచెం నార్మల్ వాటికి ఇక్కడ వాటికి ఏంటి డిఫరెన్స్ అని మీరు ఇక్కడ చూసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు కూడా. కొన్నిసార్లు మిమ్మల్ని ఛానల్ స్టేటస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న ఈ డిఫరెన్స్ ఏంటి అని కూడా అడుగుతారు. అండ్ మోర్ ఓవర్ ఈ క్లస్టరింగ్ మీద కూడా మరి SSL ఇంప్లిమెంట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి SSL పీర్ వాల్యూ, SSL రిపాజిటరీ వాల్యూ, కీ వాల్యూ అండ్ కీ డేటా వాల్యూ ఇవన్నీ ఉంటాయి. ఇలా ఓకేనా. బట్ మనం ఆ లెవెల్ ఆఫ్ ఎప్పుడు చేయమండి, ఆ లెవెల్ ఆఫ్ చేయము, వెళ్ళము కూడా. జస్ట్ మీకేమైనా తెలుసుకోవాలనుకుంటే వెళ్ళి ఒకసారి ఆ స్టేటస్ ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి. అందుకని ఇంత కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్గా నేనేం చేస్తానంటే ఆల్ అని తీసేసి జస్ట్ ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంతవరకు మీరు ఏ క్యూ మేనేజర్ యూజ్ చేస్తున్నారు ఏంటి, క్లస్టర్ రిసీవర్ ఛానల్, క్లస్టర్ సెంటర్ ఛానల్. అందుకని ఇక్కడ చూడండి క్లస్టర్ సెంటర్ ఛానల్, క్లస్టర్ సెంటర్ ఛానల్, క్లస్టర్ రిసీవర్ ఛానల్, క్లస్టర్ రిసీవర్ ఛానల్. మీకు అక్కడ ఇంకా కావాలంటే డెఫ్ టైప్ కావాలంటే డెఫ్ టైప్ తీసుకోండి. ఆ డెఫ్ టైప్ పాయింట్ ఆఫ్ లో మీకు ఆ వాల్యూ రిప్రజెంట్ అవుతుంది. ఇలా అర్థమైంది గైస్? అండ్ ఇక్కడ చూడండి గైస్ డిస్ప్లే, మళ్ళీ ఇంకొకటి క్యూ లోకల్ ఆఫ్ స్టార్ డిఫాల్ట్ ఆబ్జెక్ట్స్ అని వస్తాయి కదా గైస్. ఇవన్నీ డిఫాల్ట్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ మనకి క్లస్టర్కి సంబంధించిన డిఫాల్ట్ ఆబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. చూడండి ఇది history.q తీసుకుంటాం. డిస్ప్లే క్యూ లోకల్ ఇన్ఫర్మేషన్ చూడండి టోటల్ system.cluster.history.q అండి. టోటల్ హిస్టరీ ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఓకేనా గైస్? ఎప్పుడు క్రియేట్ చేసాం ఏంటి ఈ డీటెయిల్స్ అని మీకు తెలుసు. ప్రతి ఒక్క DSCR అంటే డిస్క్రిప్ట్ వాల్యూ దగ్గర మనం ఆ నేమ్ని రిప్రజెంట్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా? అందుకే IBM MQ క్లస్టర్ history.q ఉంది. అదే మీరు ఇంకా వేరే ఏదైనా తీసుకోండి, అక్కడ నేమ్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫాల్ట్ అన్నీ మీకు కనపడుతుంటాయి. transmit.q, repository.q, history.q, command.q, system ఛానల్ ఇవి నార్మల్. క్లియరా గైస్? యా, ఇవన్నీ నేను మీకు కమాండ్స్ నేను సెండ్ చేస్తానండి. అండ్ వీటిని మీరు కావాలంటే ఒక్కసారి ప్రాక్టీస్ చేసుకుని ఒకసారి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడము, లేకపోతే వీటి గురించి ఏదన్నా చూడండి. మోర్ ఓవర్ నేను మీకు ఇచ్చిన డాక్యుమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కమాండ్స్ ప్రతి ఒక్కదాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చినారు గైస్. అండ్ మీరు కూడా ఒకసారి ప్రాక్టీస్ చేస్తే వెల్ అండ్ గుడ్గా ఉంటుంది గైస్. అండ్ మెయిన్ థింగ్ ఇంకొకటి వచ్చి మనకి ఇక్కడ కనపడుతున్న డిఫాల్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకున్నాం, లోకల్ క్యూ నేమ్ లోకల్ అని తీసుకున్నాం, ఓకేనా? లోకల్ వీటిలో దీంట్లో రెండు ఒకటే అవుట్పుట్ వస్తుందండి. జస్ట్ ఇక్కడ మనకి మెయిన్గా ఏమేం కావాలి, డెఫ్ బైండ్, క్లస్టర్ పాయింట్ ఆఫ్ లో మనం యూజ్ చేసే ఆబ్జెక్ట్స్ క్యూ ఆబ్జెక్ట్స్ నాట్ ఫిక్స్డ్, అండ్ క్లస్టర్ యూస్ క్యూ ఎనీ, అండ్ క్లస్టర్ వర్క్లోడ్ ప్రయారిటీ, అండ్ క్లస్టర్ వర్క్లోడ్ యూస్ క్యూ తీసుకున్నాం, క్లస్టర్ వర్క్లోడ్ ర్యాంక్, అండ్ డెఫ్ బైండ్ తీసుకున్నాం, ఎనీ తీసుకున్నాం,
యూఎస్క్యూ తీసుకున్నాం, క్లస్టర్ నేమ్, దెన్ క్లస్టర్ ఛానల్ నేమ్, సిహెచ్ నేమ్. నెక్స్ట్ ఇంకేం తీసుకున్నాం గైస్ ఇక్కడ, అండ్ CRT10 క్లస్టర్ యూఎస్క్యూ తీసుకున్నాము, క్లస్టర్ వర్క్లోడ్ ర్యాంకింగ్ తీసుకున్నాము, క్లస్టర్ ఇవన్నీ. అండ్ క్లాస్ ఇవి ఈ ఆబ్జెక్ట్స్ ఇవి ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఏదైతే ఇక్కడ రిప్రజెంట్ చేసుకున్నామో ఇవన్నీ, వీటితో పాటు ఇంకా ఉన్నాయండి. వెయిట్ అని ఉంటుందండి, అది కూడా చూపిస్తాను గైస్. డిస్ప్లే ప్లస్ QMGR స్టార్ అనివ్వండి, ఎంటర్. మనకి ఏ క్యూమెన్సర్ కావాలంటే ఆ క్యూమెన్సర్ తీసుకోండి. ఇక్కడ కనపడుతుంది కదా క్లస్టర్ వర్క్లోడ్ ర్యాంక్, క్లస్టర్ వర్క్లోడ్ ప్రయారిటీ. ఆ క్లస్టర్ మీరు ఇప్పుడు ఏదైతే తీసుకున్నారో అవే మళ్ళీ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూడండి క్లస్టర్ వర్క్లోడ్ వెయిట్. ఇక్కడ కూడా మనం క్లస్టర్ చూసుకోవచ్చు గైస్, క్యూ మేనేజర్ లెవెల్లో కూడా క్లస్టర్ చూసుకోవచ్చు. ఇవన్నీ గైస్ 1 minute లో మన సెక్షన్ క్లోజ్ అవుతుంది. ఒక్కసారి రీకనెక్ట్ అవ్వండి.